అనేక విషయాలు ఇప్పుడు మనం వింటూ ఉన్నాము. నేటి పరిస్థితి ఏంటో కూడా చూస్తున్నాము. నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, అది 1936 ఒలింపిక్స్ నడుస్తున్నాయి. జర్మనీలో నడుస్తున్నాయి ఒలింపిక్స్. జర్మనీలో జరుగుతున్న ఆటల్లో ఒక్కొక్క ఆటలో ఒక్కొక్కరు ఆడుతున్నారు, గెలుస్తున్నారు. దానిలో హాకీ అనే ఆటను చూసుకున్నట్లయితే, హాకీలో జర్మన్ దేశస్తులు ప్లేయర్స్ ఆడారు, గెలిచారు. ఆట గెలుస్తూ సెమీఫైనల్స్కి వచ్చారు. సెమీఫైనల్స్లో కూడా గెలిచి ఫైనల్స్కి వెళ్ళిపోయారు. ఒలింపిక్స్ నడుస్తుంది జర్మనీలో, ఫైనల్స్కి వెళ్ళింది కూడా జర్మనీ ప్లేయర్సే. హాకీ పూర్తి దేశం కూడాను చాలా గొప్ప సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. ఫైనల్స్లో కూడా మాకు గోల్డ్ మెడల్ రాబోతుంది అని చెప్పేసి అక్కడ ఆ స్టేడియం మొత్తం కూడా దాదాపు 25,000 మంది జర్మనీస్ గ్యాదర్ అయిపోయారు. నియంతగా నుండి హిట్లర్ కూడా ఆ స్టేడియంలో ఉన్నాడు. నా దేశం గెలవబోతుంది, నా దేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రాబోతుంది అని చెప్పేసి. మరి అక్కడ ఏం జరిగింది? ఆ ఒలింపిక్స్లో ఫైనల్స్లో తలపడుతుండి ఆ జర్మనీ ఎవరితో తలపడబోతుందంటే ఇండియాతో, భారతదేశంతో. అంటే భారతదేశం కూడాను ఆట మీద ఆట గెలుస్తూ ఫైనల్స్కి వెళ్ళిపోయింది. ఆట మొదలైంది. ఫస్ట్ గోల్ ఇండియాకు వచ్చింది, సెకండ్ గోల్ ఇండియాకు వచ్చింది, థర్డ్ గోల్ ఇండియాకు వచ్చింది. ఒక్క గోల్ కూడా హాకీలో ఒక్క గోల్ కూడా జర్మనీకి రావట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆశ్చర్యం. ఒకవైపే ఆట నడుస్తుంది. స్టేడియంలో హిట్లర్ ఆశ్చర్యపోతున్నాడు, ఏం జరుగుతుందని చెప్పేసి. దాదాపుగా 5th గోల్ ఇండియాకి, 6th గోల్ ఇండియాకి. వెంటనే ఆటను ఆపమని ఆజ్ఞాపిస్తాడు హిట్లర్. ఏం జరుగుతుంది? ఎవరు ఆడుతున్నారు? ఇండియా నుంచి ఎవరు ఆడట్లేదు. ఒకే ఒక్కడు, మేజర్ ధ్యాన్ చంద్ ఒకే ఒక ప్లేయర్ ఆడుతున్నాడు. ఎందుకు ఆడుతున్నాడు? ఒకడే గోల్స్ ఎలా చేస్తున్నాడు? ఇతని హాకీ బ్యాట్ దగ్గరికే బాల్ ఎలా వస్తుంది? ఏదో మాయ ఉంది. ఇతను పట్టుకున్న స్టిక్లో ఏదో మ్యాగ్నెట్ ఉంది, ఏదో అయస్కాంతం ఉంది, ఆ బాల్ని ఆకర్షిస్తుంది అని చెప్పేసి ఆ స్టిక్ని ఇరగొట్టి చూడని చెప్తారు. తెంచండి, దాంట్లో ఏదో ఉంది అంటే తెంచి చూసే ఉంది, ఏమీ లేదు. ఆట మొదలైంది. 7th గోల్ ఇండియా, 8th గోల్ ఇండియాకి వచ్చేస్తుంది. హాఫ్ టైం అయింది. హాఫ్ టైం బ్రేక్లో గ్రౌండ్లో నీళ్లు తడపడం మొదలు పెడితే ఇండియన్స్ ఏవైతే షూస్ వేసుకుని ఉన్నారో ఆ షూస్కి తగ్గట్టుగా కాకుండా గ్రౌండ్ ఎక్కువగా తడిపేస్తారు. వారికి ఆటకి ఇబ్బంది కలిగే విధంగా. హాఫ్ టైం అయిపోతుంది, ఆట మొదలవుతుంది, గ్రౌండ్ తడిచిపోయింది. మేజర్ ధ్యాన్ చంద్ ఏం చేస్తాడు? తన షూస్ తీసి పక్కన పడేస్తాడు. షూస్ లేకుండా ఆట మొదలు పెడతాడు. నెక్స్ట్ గోల్ ఇండియాకి వస్తుంది. ఫైనల్గా 16 గోల్స్ ఇండియా, ఒకే ఒక గోల్ జర్మన్. ఫైనల్స్ గోల్డ్ మెడల్ సాధించింది ఇండియా. ఆశ్చర్యపోయారు. ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యం చూస్తుంది. రాత్రి హిట్లర్ పిలిచాడు. ఎవరా వ్యక్తి? అతన్ని పిలవండి అని చెప్పేసి రాత్రి పిలిపిస్తాడు. మేజర్ ధ్యాన్ చంద్ వచ్చి నిల్చున్నాడు. అడుగుతున్నాడు హిట్లర్, వాట్ ఈస్ యువర్ నేమ్? మీ పేరేంటి? ధ్యాన్ చంద్. ఏం చేస్తుంటావు? ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా ఉన్నాను, సిపాయి ఉన్నాను. ఏంటి? ఆఫ్టర్ ఆల్ సిపాయా, సోల్జరా? దేశానికి నువ్వు ఇంత చేస్తున్నావు, దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిస్తున్నావు, ఆఫ్టర్ ఆల్ ఇంతేనా? ఓ పంచాయ్, నువ్వు నా దేశానికి వచ్చేసాయి, నా దేశం సిటిజన్షిప్ ఇస్తాను, పౌరసత్వం ఇస్తాను, నేను నీకు మార్షల్స్లో చీఫ్గా నియమిస్తాను, గొప్ప హోదా, గొప్ప గౌరవం, మంచి డబ్బు, నా దేశానికి వచ్చేసాయి. చిన్న ఆఫర్ కాదు, చాలా పెద్ద ఆఫర్. లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఆటకు ఆట ఉంటుంది, గౌరవానికి గౌరవం ఉంటుంది, డబ్బుకు డబ్బు వస్తుంది. మరి ఆ టైంలో ఆ ధ్యాన్ చంద్ ఏం సమాధానం చెప్పుకుంటాడు? హిట్లర్ కొంచెం సేపటి కోసం మర్చిపోయాడు. మాట్లాడుతుంది ధ్యాన్ చంద్తో కాదు, ఒక భారతీయుడితో మాట్లాడుతున్నాడు అన్న విషయం. ధ్యాన్ చంద్ ఏం సమాధానం చెప్పాడు? దేశం నాకేమిచ్చింది అని ఆలోచించేవాడు కాదు, నేను దేశానికి ఏమిచ్చాను అనేవాడే నిజమైన భారతీయుడు. నన్ను ముందుకు నడిపించే బాధ్యత నా దేశాన్ని కాదు, నా దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత నాది అని సమాధానం చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఏ దేశస్థుడైనా తన దేశం పట్ల నేను నా దేశానికి ఏమి ఇచ్చాను అన్న ఆలోచనతో ఉండాలి. నా వల్ల నా దేశానికి ఏం ఒరిగింది అన్న ఆలోచనతో ఉండాలి. అదే నిజమైన దేశభక్తి. ఈరోజు మన దేశం, మన బాధ్యత అని మనం చర్చించుకున్నాం, మాట్లాడుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే అందరికీ కూడాను హార్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకోసము? నాకు కూడా చాలా గొప్పగా, చాలా గర్వంగా, ప్రౌడ్గా ఉంది. ఒక భారతీయుడిగా చెప్పుకోవడం కోసం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు సార్ అంటే ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప అందము, ఒక గొప్ప ఆకర్షణ,
భారతదేశానికి ఉంది. అదేమిటి సార్ అంటే, ఇంత భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని కలిగి ఉన్న దేశం కేవలం భారతదేశం. కేవలం భారతదేశం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న అలవాట్లలో, విభిన్న భాషలలో కూడా హూ ఆర్ యూ అంటే ఐ యామ్ ఇండియన్, నేను భారతీయుణ్ణి. అందరూ కలిసికట్టుగా ఉన్నాం. ఈరోజు చూడండి, స్వతంత్ర భారతదేశం, స్వతంత్ర వాయువులు పీల్చుకుంటున్నాం మనం. ఎలా వచ్చింది మన భారతదేశం అంటే, మన భారతదేశంలో ఉన్న మన పూర్వీకులు త్యాగాలు చేశారు. భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ, కానీ భారతీయులు రిలీజియస్ పీపుల్. మరి ఇంత రిలీజియస్గా ఉన్నారు కదా, మరి ఈ సెక్యులరిజం ఏంటి, ఈ ఐక్యత ఎలా వచ్చింది? అసలు నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే, భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం, రీజన్ ఏంటంటే ఐక్యత, కలిసి పోరాడడం. ఐక్యత, కలిసి పోరాడడం, ఇదే ఒకే ఒక బలంతో ఈరోజు స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. ప్రశ్న ఏమిటంటే, మరి ఇన్ని మతాలు కదా, ఇన్ని కులాలు కదా, ఇన్ని వైవిధ్యాలు కదా, ఈ సమష్టి ఎలా వచ్చింది? ఈ ఐక్యత ఎలా వచ్చింది? కలిసి కట్టుగా ఎలా పోరాడారు? స్వతంత్ర పోరాటంలో ఈ యూనిటీ ఎలా వచ్చింది? హౌ? రీజన్ ఏంటి అంటే, అర్థమవుతున్న విషయం ఏంటంటే, సమస్య ఎప్పుడైతే అందరికీ కామన్గా ఉంటుందో, సమస్య మనది, అందరి సమస్య అయి ఉంటుందో, ఆ సమస్య బర్నింగ్ సమస్య అయి ఉంటుందో, ప్రాబ్లం షుడ్ బి కామన్, ప్రాబ్లం షుడ్ బి బర్నింగ్ ప్రాబ్లం. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం పోరాటం అనేది అందరికీ సమిష్టిగా ఉన్నటువంటి సమస్య, బర్నింగ్ ప్రాబ్లంగా ఉంది. కాబట్టి అందరూ యునైట్ అయ్యారు, అందరూ కలిసి పోరాడారు, అనుకున్న స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే, మన పూర్వీకులు ఎవరైతే ప్రాణాలు అర్పించారో వారి ఉద్దేశం స్వరాజ్యమే కాదండి. వారి ఉద్దేశం స్వరాజ్యమే కాదు, వారి ఉద్దేశం, వారి భావన, వారి ఆశ, వారి కోరిక సురాజ్యం. సురాజ్యం. స్వరాజ్యం ఏమిటి? సురాజ్యం ఏమిటి? స్వరాజ్యం సొంత రాజ్యం, నా దేశం నాదే, ఇంకెవరి చేతుల్లో లేదు. స్వరాజ్యం. కానీ సురాజ్యమా? మంచి స్థాయిలో ఉన్న రాజ్యమా? అసలు కావాల్సింది సురాజ్యం కదా. ఈరోజు మన దేశం ఎలా ఉంది, మన సమాజం ఎలా ఉంది, మన రాజ్యం ఎలా ఉంది? ఎటు చూసినా దోపిడీ, దొంగతనాలు, అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, కులతత్వము, మతతత్వము, ఎటు చూసినా స్వార్థము. దీన్ని ఏమన్నాం? ఇది సురాజ్యమా? నిజంగా చెప్పాలంటే పూర్తి సమాజం, పూర్తి దేశం సంక్షోభంలో ఉందని చెప్పాలి. సంక్షోభంలో ఉంది. మనకు కావాల్సింది సంక్షోభ రాజ్యమా లేకపోతే సంక్షేమ రాజ్యమా? మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది సంక్షేమ రాజ్యం కదా, మనకు కావాల్సింది సురాజ్యం కదా. మరి ఇంత సంక్షోభంలో ఉన్న భారతదేశంలో ఉన్న మనము, మన బాధ్యత ఏమిటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన పూర్వీకులు చేశారు, ప్రాణాలొడ్డి పోరాడారు, బానిసత్వంలో ఉన్న దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు కదా. ఇక మా రెస్పాన్సిబిలిటీ లేదా? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు దేశం మనది అయితే, ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇది బర్నింగ్ ప్రాబ్లం కాదా? ఎందుకు మర్చిపోతున్నాం? ఇది హిందువుల సమస్యనా? ఇది ముస్లింల సమస్యనా? కాదు కదా, ఇది భారతీయుడి సమస్య కదా. మరి ఇది ఎందుకు గుర్తించలేకపోతున్నాము? ఈ ఐక్యత ఎందుకు మిస్ అవుతుంది మన మధ్యన? ఎందుకు మిస్ అవుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ముఖ్యంగా మన దేశము మన బాధ్యత అని పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూడా ఆర్గనైజర్స్ చాలా మంచి ఉద్దేశంతో టాపిక్ పెట్టారండి. కాకపోతే ఒక చిన్న కరెక్షన్ ఉంది టాపిక్లో. ఏంటా కరెక్షను? అది అర్థం అవ్వాలంటే, ఉమ్మడి గుర్రం కుళ్ళి చచ్చింది అంటారు. ఏంటిది? ఉమ్మడి గుర్రం కుళ్ళి చచ్చింది. ఏంటి సార్ ఉమ్మడి గుర్రం కుళ్ళి చచ్చడం ఏంటి? చెప్తాం. నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ తండ్రి ఆస్తిని పంచుకుంటే ఇది నీ వాటా, ఇది నా వాటా, ఇది నీ వాటా, ఇది నీ వాటా అని ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. ఎవరి భాగం వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ ఒక గుర్రం మిగిలి ఉంది, ఒక హార్స్, ఒక గుర్రం మిగిలి ఉంది. ఆ గుర్రం ఎవరు తీసుకోవాలి? ఎవరి వంతు రావట్లేదు. ఓ పంచేద్దాం, నలుగురు కలిసి గుర్రాన్ని వాడుకుందాం. ఉమ్మడి గుర్రం అయిపోయింది, ఉమ్మడిగా నలుగురిది. మరి ఒక రోజు ఏమైందంటే, ఆ గుర్రానికి దాని యొక్క తొడ మీద ఒక పుండేస్తుంది, పుండవుతుంది. ఎప్పుడైతే పుండైందో పెద్దని అనుకుంటాడు, సరే తమ్ముడు చూస్తాడులే అని తమ్ముడు అనుకుంటాడు, వాడి తమ్ముడు పట్టించుకుంటాడులే అని వాడు అనుకుంటాడు, చిన్న తమ్ముడు చికిత్స చేపిస్తాడులే అని వాడు చూస్తాడులే అని వీడు చూస్తాడులే అని వాడు, ఎవడు పట్టించుకోలేదు. ఆ ఉమ్మడి గుర్రం చివరికి ఆ పుండు పెద్దదైపోయి కుళ్ళిపోయి గుర్రం చచ్చిపోయింది. ఇలాగే ఉంది కదా. ఈ దేశం ఎవరిది? మన దేశం.
మనందరి దేశం. ఎవరు పట్టించుకోవాలి? మీరు పట్టించుకుంటారా? నేను పట్టించుకోండి. మీరు ఇది ఉమ్మడి దేశం కానీ ఎవడూ బాధ్యత తీసుకోవట్లేదు. దాన్ని కొంచెం నా దేశం నా బాధ్యత అని ఉంటే, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి ఒక్కడు కూడా బాధ్యత తీసుకుంటాడా లేదా? ఏ సార్ నో? దేశం ఎవరిది? మనది కాదు. దేశం ఎవరిది? నాది. బాధ్యత ఎవరిది? నాది. ఇట్స్ మై కంట్రీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. భారతదేశం నా మాతృభూమి. భారతదేశం నా మాతృభూమి, మన మాతృభూమి కాదు. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ కాదు, ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా దేశం నా బాధ్యత. ఓన్ చేసుకోవాలి. ఈ ఓనింగ్ అన్న కాన్సెప్ట్ లేకుండా పోయింది. చూద్దాంలే అన్న ఫీలింగ్లోకి వచ్చేసాం. ఈ దేశం మనంతా కూడా భరతమాత ముద్దు బిడ్డలం. చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం, భరతమాత ముద్దు బిడ్డను నేను అని చెప్పేసి. ఎస్, ఇంతకు భరతమాత అంటే ఎవరు? ఎవరు ఆ భరతమాత? భరతమాత అంటే మట్టా? ఏంటి భరతమాత? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ కామన్ సెన్స్ మనకు ఉంది కదా. మరి నేను భరతమాత బుద్ధి బిడ్డని, భరతమాత అంటే నాకు గౌరవము ప్రేమ అని ఉంది నాకంటే నా వ్యవహారం ఎలా ఉండాలి? నేను ఒక వ్యాపారస్తుడు, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నా వ్యాపారంలో నేను కల్తీ చేసి అమ్మేస్తున్నాను. కొనడానికి వస్తుంది ఒక భారతీయుడు. ఒక భారతీయుడికి కల్తీ వస్తువు అమ్ముతున్నానంటే భరతమాతకి కల్తీ వస్తువు అమ్మేసి భరతమాతను మోసం చేస్తున్నాననే కదా అర్థం. భరతమాత అంటే భారతీయుడే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మానవులు, ప్రజలే కదా. నేను ప్రజల్ని మోసం చేస్తున్నానంటే నా భరతమాతని మోసం చేస్తున్నాననే కదా. ఇదేనా దేశ ప్రేమ అంటే? ఇదేనంటే ఒక భారతీయుడి ఆలోచన, భారతీయుడి వ్యవహారం ఎలా ఉండాలి? ఒక రాజకీయ నాయకుడు, ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఆలోచన ఎలా ఉండాలి? నా కులస్తుడు, నా మతస్థుడు, నా వ్యక్తి అని వీడికి ఏదో చేపోయి వాడు నా వాడు కాదని ఒకడికి అన్యాయం చేస్తే వాడు భారతీయుడు, వాడు భారతమాత ముద్దు బిడ్డ కదా. కాబట్టి మనం అడుగు తీసి అడుగు వేసేటప్పుడు భారతీయుడు యొక్క రెస్పెక్టే భరతమాత యొక్క రెస్పెక్ట్. భారతీయుడు యొక్క సంక్షేమమే భరతమాత యొక్క సంక్షేమం. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి జీవితం గడుపుతామో అప్పుడే సరైనటువంటి మార్పు మన దేశంలో వస్తుంది. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అంటే, ఇప్పుడు మన భారతదేశం స్వరాజ్యం, దీన్ని సురాజ్యంగా మార్చుకోవడం కోసమే జరిగిన ప్రయత్నంలోనే ఒక మహత్తరమైన ప్రయత్నమే రాజ్యాంగ నిర్మాణం. రాజ్యాంగం నిర్మించుకున్నాం. అయితే మనం నిర్మించుకున్న రాజ్యాంగం ఎంత గొప్పదైనా, ఎంత అద్భుతమైన, దాన్ని అమలు చేసే ప్రజలు ఉత్తములు కాకపోతే ఆ రాజ్యాంగం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. అదే రాజ్యాంగంలో లోపాలు ఉన్నప్పటికీ, లోపభూయిష్టమైనదన్నప్పటికీ దాన్ని అమలు చేసే పౌరులలో ఉత్తమమైన వ్యక్తిత్వం ఉంటే ఆ రాజ్యాంగం వల్ల లాభం జరుగుతుంది. అంటే ప్రయోజనము జరగడమా జరగకపోవడం ఎవరి మీద ఆధారపడి ఉంది? అమలు చేసేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే రాజ్యాంగంలో మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యాంగంలో మార్పులు జరగాలి, రాజ్యాంగాన్ని మారుద్దాం. రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చినా ప్రయోజనం లేదు ఎప్పటి వరకైతే దాన్ని అమలు చేసే వ్యక్తిలో, అతని వ్యక్తిత్వంలో మార్పు రాదు. ఎలా సార్ ఇది? ఉదాహరణకి ఒక కారు ఉంది, మంచి బ్రాండెడ్ కార్, అది BMW కార్ అనుకోండి, మంచి లగ్జరియస్ కార్, మంచి బ్రాండ్ కార్. ఆ కార్ని ఒక వ్యక్తి నడుపుతున్నాడు. అది బయటికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయ్యేసరికి కారుకు దెబ్బ తగిలింది. రెండో రోజు వెళ్ళొచ్చేసరికి ఇంకో దగ్గర దెబ్బలు ఉంది. ఇంకోసారి మళ్ళీ చూసిన దెబ్బలు తగులుతున్నాయి. అంటే రోజుకి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది కారుకి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? కారులో ఏదో లోపం ఉందని కార్ని రిపేర్ చేయాలా? నడిపే డ్రైవర్లో ప్రాబ్లం ఉందా చూడాలా? నడిపే డ్రైవరు తాగి నడుపుతున్నాడు అన్న విషయం మనం తెలుసుకోకపోతే కార్ది ప్రాబ్లం అనుకుంటాం. రాజ్యాంగానికి కాదు ప్రాబ్లం, దాన్ని అమలు చేసే వ్యక్తులది సమస్య. సంస్కరణ జరగాల్సింది రాజ్యాంగంలో కాదు, సంస్కరణ జరగాల్సింది భారతీయుల, దాన్ని అమలు చేసే వ్యక్తుల ఆలోచన విధానంలో సంస్కరణ జరగాలి. ఆలోచన విధానంలో సంస్కరణ జరగాలి, వ్యవహారంలో సంస్కరణ జరగాలి.
అప్పుడు దానివల్ల సరైన ప్రయోజనం జరుగుతుంది. సరే, ఇంతకీ ఎందుకని ఈ సంక్షోభంలో భారతదేశం ఉంది? ఎందుకు ఈ దోపిడీ, ఎందుకు ఈ అక్రమాలు, ఎందుకు ఈ అవినీతి, ఎందుకు ఈ కులతత్వ భావన, ఎందుకు ఈ మతతత్వ భావన? అసలు ఏంటి ఈ ప్రాబ్లం అంటే అసలు సమస్య ఏంటంటే ప్రజలలో ఎడ్యుకేషన్ లేకపోవడము అంటారు. ఏమంటారండి? ఏమంటారు? ప్రజలలో ఎడ్యుకేషన్ లేకపోవడము. ప్రజలు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అంటారు. దీన్ని నేనేం ఒప్పుకోనండి. నేను ఒప్పుకునే విషయం కాదు ఇది. నేనేమంటానంటే ఒక వ్యక్తి స్కామ్ చేస్తున్నాడు, ఏదో దొంగతనం చేస్తున్నాడు, స్కామ్ చేస్తున్నాడు. వాడి దగ్గర ఎడ్యుకేషన్ లేకపోతే చిన్న స్థాయిలో, గ్రామ స్థాయిలో స్కామ్ చేస్తాడు. అదే వాడిని ఎడ్యుకేట్ చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో స్కామ్ చేస్తాడు. వాడు ఎడ్యుకేషన్ ఉన్నవాడు పెద్ద స్థాయిలో దోపిడీ చేస్తున్నాడు. అంటే ఎడ్యుకేషన్ కాదు, ఇక్కడ కావాల్సింది నైతిక సంస్కరణ జరగాలి, నైతిక మార్పు రావాలి, మరి ఆలోచన విధానం మారాలి. ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుంది సార్? ఖచ్చితంగా మనిషి యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, క్యాపబిలిటీస్ పెరుగుతాయి, భౌతికపరమైన ఉన్నతికి వెళ్తాడు. కానీ ఇక్కడ నైతికపరమైన మార్పు ఎలా వస్తుంది? ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న డాక్టర్స్ కిడ్నీలు అమ్ముకునే వాళ్ళేరా? ఎడ్యుకేషన్ తక్కువైందా? ఏం తగ్గింది అక్కడ? నైతికత తగ్గిపోయింది కదా. ఈ నైతికతనిచ్చేటటువంటి ఎడ్యుకేషన్ ఈరోజు మన మోడర్న్ ఎడ్యుకేషన్లో లేదు. సో ఏం చేయాలి? దానితో పాటు నేను స్ట్రాంగ్గా నమ్ముతున్న విషయం ఏంటంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మనిషిలో నైతికతను తీసుకొస్తుంది. ఇక్కడ భగవద్గీత కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఎప్పుడైతే మన జీవితాలు ఈ గ్రంథాలకు దూరం అయిపోయాయో అప్పుడు మనలో విలువలు తగ్గిపోయాయి, విలువలు పడిపోయాయి. మనకు కావాల్సిందండి, మనకు కావాల్సిన నైతిక విలువలు. భారతదేశంలో మంచి మార్పు రావాలంటే వ్యక్తి ఆలోచనలో మార్పు రావాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే స్పిరిచువాలిటీ ద్వారా సాధ్యమవుతుంది. ఉదాహరణకి సర్వజనో సుఖినో భవంతు అని చెప్పేసి వైదిక ధర్మం చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తి, ఒక వైదికుడు, ఒక సనాతన ధర్మాన్ని అనుసరించే ఒక వ్యక్తి సర్వజనో సుఖినో భవంతు, మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనుకునేవాడు వేరేవాడిని మోసం చేయడు కదా. వేరేవాడిని మోసం చేస్తున్నా అంటే ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడ లేదు అని అర్థం. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుమని బైబిల్ చెప్తుంటే ఒక క్రైస్తవుడు తన క్రైస్తవుడినే ప్రేమించాడు కదా, పొరుగువాడు ఎవడైనా ప్రేమిస్తాడు కదా. అంటే తను బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు క్రైస్తవుడు అని అర్థం. ఒక ముస్లిం పొరుగువాడు ఆకలిగా ఉంటే నువ్వు కడుపు నిండా భోంచేసి పడుకుంటే అతను ఆకలి పట్టించుకోకపోతే నువ్వు నిజమైన ముస్లిమే కాదు అన్నప్పుడు, పొరుగువాడు హిందువా ముస్లిమా నేను పట్టించుకోనంటే వీడు సరైన ముస్లిం కాదనే కదా. కాబట్టి ఒక ఆధ్యాత్మికత అనేది రావాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇంతకుముందు గురుగారు చెప్తూ ఇక్కడ వైదిక ధర్మం శిరస్సు అయితే ఇస్లాం దేహం అన్నారు, అంతేనా సార్? వేదాంతం యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో అది శిరస్సు అయితే ఇస్లాం అనేది దేహం అని చెప్పారు. నిజంగా అది ఎంత గొప్ప విషయం సార్. అంటే ఒక మనిషి పరిపూర్ణం అవ్వాలంటే రెండు కావాలనే కదా, అవునా కదా? ఇక్కడ నా పరిశీలన ద్వారా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే భగవద్గీత చదివితే మనకు తెలుస్తుంది, ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు ధర్మాన్ని స్థాపింప చేయడం కోసము ఆ పరమాత్ముడు అవతరిస్తాడు. పరమాత్ముడు అంటే సర్వేశ్వరుడు పరమాత్మని అవతరింపచేస్తాడు. ఎందుకు? ధర్మాన్ని బోధించడం కోసము. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించుకుంటూ, ఇది మొదటిసారిగా నీకు ధర్మాన్ని బోధించడం లేదు, ఇంతకుముందు నేను సూర్యుడికి ఇదే ధర్మాన్ని బోధించాను, మనువుకి ఇదే ధర్మాన్ని బోధించాను, ఇక్షోకులకు ఇదే ధర్మాన్ని బోధించాను, అదే ధర్మం ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను అని చెప్పారు. ముందుగా సూర్యుడికి బోధించాను. సూర్యుడు అంటే ఎవరు? నిజంగా సూర్యుడా? కాదు, మొట్టమొదటి మానవుడు ఆదం ఎక్కడ పుట్టారు? ఈ భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడు. అతనికి బోధించిన ధర్మమే మనువుకి బోధించాను. మహర్షి మను. ఎవరండి మహర్షి మను? నూహ్ అలైహిస్సలాం, నోవా ప్రవక్త. బైబిల్లో నోవా ప్రవక్త, ఇక్కడ మను ఆయనకి బోధించింది ఇదే ధర్మం. అదే ధర్మం ఇప్పుడు నీకు బోధిస్తున్నా అన్నారు. ఇదే ఖురాన్లో చూసుకున్నట్లయితే ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ వారితో చెప్పడం జరుగుతుంది, నీకు ఏదైతే ధర్మాన్ని బోధిస్తున్నారో ఇది ఇంతకుముందు ఫలానా 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 ప్రవక్తలే బోధించింది, ఇప్పుడు నేను బోధించడం జరుగుతుంది. అంటే నువ్వుకి బోధించిన ధర్మమే నీకు బోధించడం జరుగుతుంది. అంటే ఒకే ధర్మం బోధించుకుంటూ రావడం జరిగింది, భాషలు మాత్రమే తేడా. ఒక్క మాటలో చెప్పాలంటే నా పరిశీలన ద్వారా నేను చెప్తున్న విషయం ఏమిటంటే, నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో
అప్పుడప్పుడు ఆ సృష్టికర్త దేవుడు పరమాత్మని భూమి మీదకి అవతరింపచేసి, అంటే దైవదూతని జిబ్రాయిల్, గాబ్రియల్ పరమాత్మని భూమి మీద అవతరింపచేసి మనుషులలో ఒక మనిషిని ఋషిగా ఎన్నుకుని ధర్మాన్ని బోధించడం జరుగుతుంది. అదే ధర్మం, కొత్త ధర్మం కాదు, ఒకే సందేశం. అయితే ఈ పరంపరలోనే ఎప్పుడైతే అరబ్బులో ప్రజల్లో మానవత్వం లేకుండా, ప్రజల్లో నీతి లేకుండా రాక్షసత్వం పెరిగిపోయిందో, అక్కడికి కూడాను ఇదే ధర్మాన్ని బోధించడం కోసం అదే పరమాత్మ, అదే జిబ్రాయిల్ అవతరించి ముహమ్మద్ని ప్రవక్తగా ఎన్నుకొని సలసం ఆయనకి బోధించిన ధర్మం ఏ ధర్మం సార్? అదే సనాతన ధర్మాన్ని బోధించాం. ముహమ్మద్ ప్రవక్త ప్రజలకు బోధించిన ధర్మం ఏమిటి? అదే సనాతన ధర్మం, అదే వైదిక ధర్మాన్ని అరబ్బీ భాషలో బోధించారు. భాష మార్పు, ఇక్కడ సంస్కృతంలో ఉన్న బోధించబడిన ధర్మమే ఇక్కడ అరబ్బీ భాషలో బోధించిన ధర్మం. ఇక ఎక్కడ తేడా చెప్పండి సార్? ఒకే ధర్మం ఇక్కడ బోధించినప్పుడు ఎందుకు సార్ ఇన్ని విభేదాలు? చెబుతాను వినండి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకుంటే స్పష్టత వచ్చేస్తుంది. ఏంటిది? ధర్మము 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 అంటాం, మతము 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 అంటాం. ఇంతకీ ధర్మం ఏమిటి, మతం ఏమిటి అది తెలియాలి మనకి. ధర్మము అంటే ఉన్నదాన్ని ధర్మము అంటారు. ఏదైతే ఉందో అది ధర్మం, దాని యొక్క వివరణ ఏదైతే ఉందో అది దాని యొక్క మతం. మతము అంటే అభిప్రాయము, మతము అంటే అభిప్రాయము. ఉదాహరణకి ఇది ఉంది, ఇదేంటిది? ఫోన్. దీని గురించి వివరించండి అంటే గురువుగారు అలాగ వివరిస్తారు, నేను మరోలా వివరిస్తాను, ఇలా 10 మంది 10 రకాలుగా వివరిస్తారు. ఈ వివరణలు మతాలు. యాక్చువల్గా ఇదేదైతే ఉందో ఇది ధర్మం. అయితే ఉదాహరణకి వైదిక ధర్మం ఉంది కదా, వేదాలు ఉన్నాయి కదా, వేదాలలో ఉన్నది ధర్మం. ఆ వైదిక ధర్మాన్ని వివరించేవారు వివరించారు. వివరిస్తే ఒకటి ద్వైత సిద్ధాంతం వచ్చింది, ఒకటి అద్వైత సిద్ధాంతం వచ్చింది, ఇంకో విశిష్టాద్వైత సిద్ధాంతం వచ్చింది. ఇలా విభిన్న ఆలోచనలు వచ్చాయి. ఇవన్నీ అభిమతాలు, ఇవి మతాలు. ఒక మతానికి మరో మతానికి విభేదాలు ఉండొచ్చు. ఒక మతానికి ద్వైతంని నమ్మేవారు అద్వైతాన్ని నమ్మకపోవచ్చు, వారు దీన్ని తప్పనొచ్చు. కానీ వీరందరూ నమ్మేది ధర్మము. వీరందరూ నమ్ముతుందండి ధర్మాన్ని నమ్ముతున్నారు. మరొక విషయం, బైబిల్ ఉంది, బైబిల్లో ధర్మం ఉంది. ఆ బైబిల్ని వివరించేవారు వివరిస్తూ ప్రొటెస్టెంట్ అనేది ఒకటి వచ్చింది, రోమన్ క్యాథలిక్ అనేది మరొకటి వచ్చింది, ప్రొటెస్టెంట్ అనేది ఒకటి వచ్చింది, బాప్టిస్ట్ అనేది మరొకటి వచ్చింది. ఇలా రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఇవి మతాలు. బైబిల్లో ఉన్నది ధర్మం అయితే దాన్ని వివరించగా వచ్చిన ప్రొటెస్టెంట్ అయినా, రోమన్ క్యాథలిక్ అయినా, బాప్టిజం అయినా ఇవన్నీ కూడా మతాలు. మతాల మధ్య విభేదాలు ఉన్నాయి, కానీ ధర్మం అదే. అలాగే ఖురాన్లో ఉన్నది ధర్మం, ఖురాన్లో ఉన్నది ధర్మం. దాన్ని బోధించడానికి ప్రయత్నాలు జరిగాయి కదా, ఆ ప్రయత్నాలలో వచ్చిందే మతాలు. అవేంటివి? హనఫీ ఒక స్కూల్ ఆఫ్ థాట్, మాలికీ ఒక స్కూల్ ఆఫ్ థాట్, హంబలీ ఒక స్కూల్ ఆఫ్ థాట్, సున్నీ షియా స్కూల్ ఆఫ్ థాట్స్, సలఫీ ఒక థాట్. ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా మతాలు. ఎక్కడి నుంచి వచ్చాయి? ధర్మాన్ని బోధించగా వచ్చిన మతాలు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఈ మతాలలో ఉన్నవారు, అంటే ఖురాన్ని వదిలేసి మతాల్లో ఉన్నారు ముస్లింలు, బైబిల్ని వదిలేసి మతాల్లో ఉన్నారు క్రైస్తవులు, వేదాలను వదిలేసి మతాలలో ఉన్నారు హిందువులు. ఇక్కడ జరుగుతున్న హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఒక మతంలో ఉన్నవాడు మరో మతంలో ఉన్నవాడిని అంటున్నాడు, నీ మతము తప్పు, నీ మతం నుంచి నా మతంలోకి రా అంటున్నాడు. ఇంతకీ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. వాడి దగ్గర ధర్మం ఉంది, అది వదిలేశాడు. వీడి దగ్గర ధర్మం ఉంది, వీడు వదిలేశాడు. వాడి దగ్గర ధర్మం ఉంది, వాడు వదిలేశాడు. ఇప్పుడు ఒక హిందూ ఏం చేయాలి సార్? క్రైస్తవుడిగా మారాలా, ముస్లింగా మారాలంటే నేనంటాను క్రైస్తవుడిగా ముస్లింగా కాదు మారాల్సింది, ఒక హిందూ వైదికుడుగా మారాలి. ఒక హిందూ ఏమవ్వాలి? నిజమైన సనాతనుడుగా మారాలి. వేదాలలో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వేదాలను అర్థం చేసుకుంటాడో నిజమైన వైదికుడు అయిపోతాడు. మరి క్రైస్తవుడు ఏమవ్వాలి? క్రైస్తవుడు హిందూగా మారిపోవాలా? క్రైస్తవుడు ముస్లింగా మారాలా? లేదు 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 లేదు. క్రైస్తవుడు బైబిల్ని చదివి బైబిల్లో ఉన్న విధంగా నిజమైన బైబిల్ క్రైస్తవుడుగా మారాలి. ఎందుకని? అది ధర్మం, అది ధర్మం. ఒక ముస్లిం ఏం చేయాలి సార్? ముస్లిం ఏం చేయాలి? ముస్లిం తన ఆలోచన పక్కన పెట్టాలి. తన క్రైస్తవుడుగా హిందూగా మారాల్సిన అవసరం లేదు. ఒక ముస్లిం ఏం చేయాలి? తన ఆలోచన పక్కన పెట్టి ఖురాన్ని చదివి ఖురాన్లో ఉన్న ధర్మం ప్రకారంగా జీవితం గడపాలి. ఇక్కడ ఉంది, ఖురాన్లో ధర్మం బోధించబడింది. అందుకే ఖురాన్లో చెప్పడం జరుగుతుంది, నువ్వు ఖురాన్ని నమ్ము అని చెప్పడం కన్నా ముందు ఇంతకన్నా ముందు నువ్వు పూర్వపు గ్రంథాలు విశ్వసించు అని చెప్పడం జరిగింది. ఒక గ్రంథం అవతరించలేదు,
గ్రంథాలు అవతరించుకుంటూ వచ్చాయి. ఒక ఋషి కాదు, ఋషులు వచ్చారు. 1,24,000 మంది ఋషులు ప్రవక్తలు వచ్చారు. అయితే నేను ఒక ప్రవక్త నమ్ముతాను, ఈయన చాలా గొప్పవాడు అంటే నీ విశ్వాసం తప్పు, నీ ఆలోచన తప్పు. ఖురాన్ ఏమంటుంది? ప్రవక్తలందరి పట్ల సమభావన కలిగి ఉండాలి. నేను ఈ ప్రవక్త గొప్పోడు, ఆ ప్రవక్త చిన్నోడు, తప్పు. నీ విశ్వాసం తప్పు అయిపోయింది. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది? సమస్య మనం మతాలలో జీవితం గడుపుతున్నాం, ధర్మాన్ని వదిలేసాం. అందుకే ముస్లింలను చూడండి, ముస్లింలలో ఉన్న వేరు వర్గాలు ఉన్నాయే. ఈ వర్గం వాడంటాడు వాడు తప్పు, ఆ వర్గం వాడు అంటాడు వీడు తప్పు. కామన్. ఒకడు మరొకటి తప్పు అంటాడు, ఎందుకంటే వీళ్ళందరూ తప్పే కాబట్టి. ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు రోమన్ క్యాథలిక్ తప్పంటాడు, రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ తప్పంటాడు. ఇద్దరు కరెక్టే, ఇద్దరు తప్పే. ఏది కరెక్ట్? బైబిల్ కరెక్ట్. ద్వైత సిద్ధాంతాన్ని ఒక హైందవుడు అద్వైత సిద్ధాంతాన్ని విశిష్ట సిద్ధాంతాన్ని హిందువులు తప్పంటాడు, వాడు వీడిని తప్పంటాడు. వీళ్ళు అని చెప్పేది కరెక్టే, ఎందుకంటే ఇవి తప్పు. వాస్తవం ఏంటి? వేదాలు చెప్తుంది కరెక్ట్. సో ఇక్కడ నిజంగా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి ఆదర్శ దేశంగా మనం చూపించుకోవాలంటే, మన భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చుకోవాలంటే కేవలం అది యూనిటీ ద్వారానే సాధ్యం, ఐక్యత ద్వారానే సాధ్యం. ఈ యూనిటీ ఎలా వస్తుంది? యూనిటీ ధర్మాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది. నిజమైన ధర్మాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది. నిజమైన ధర్మం ఏం చెప్తుంది సార్? నువ్వు హిందూ, వాడు ముస్లిం, వాడు క్రైస్తవుడు అని చెప్పట్లేదు. నిజమైన ధర్మం చెప్తుంది మానవులందరూ ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అని చెప్తుంది. రక్త సంబంధం ఉందని చెప్తుంది. అంటే ఒక హిందూ, ముస్లిం, క్రైస్తవుడికి మధ్యలో సంబంధం ఏంటి? అన్నాదమ్ములు, బ్లడ్ రిలేషన్. అందుకే ఒక హిందూ కావాలంటే ముస్లిం బ్లడ్ ఇవ్వచ్చు, ఒక ముస్లిం కావాలంటే క్రైస్తవుడు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ ఉంది, రక్త సంబంధం ఉందని ధర్మం మనకు బోధిస్తుంది. ఈ ధర్మాన్ని వదిలేసి నా మతం, నా కులం అనే ఈ పిచ్చిలో వచ్చేసాం. ఎప్పటివరకైతే మనం ధార్మిక గ్రంథాలకి దగ్గరమో మనలో ఐక్యత రాదు, మనలో మెచ్యూరిటీ రాదు. సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని సంక్షేమ దేశంగా మార్చుకోవాలన్నా, సురాజ్యంగా మార్చుకోవాలన్నా దానికి కావాల్సిన మూలము మన ఆధ్యాత్మిక గ్రంథాన్ని బలంగా నేను నమ్ముతున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. నేను ఒక వ్యక్తి యొక్క పనితనము పెరగాలంటే, ఒక వ్యక్తి యొక్క ప్రొడక్టివిటీ పెరగాలంటే ఎలా పెరుగుతుంది? ఒక మనిషి పని చేస్తున్నాడు, రిజల్ట్ వస్తుంది. ఇంకా మంచి రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద రీసెర్చ్ జరిగింది. అనే దాని మీద కొన్ని 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు రీసెర్చ్ జరిగిన తర్వాత ఒక ఫార్ములా కనుక్కున్నారు. ఆ ఫార్ములా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎంత అద్భుతమైన ఫార్ములాను వినండి. ఒక మనిషి, ఇప్పుడు మీరున్నారు, మీ ప్రొడక్టివిటీ పెరగాలి. నా ప్రొడక్టివిటీ పెరగాలంటే ఎలా చూడండి. ఉదాహరణకి ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళ పనితనం పెరగాలి. దానికి ఏం చేశారు? దాంట్లో 5 రూల్స్ ఉన్నాయి, 5 రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటిదంట? వాళ్ళ మీద ఒక లీడర్ అనేవాడు ఉండాలి. ఫస్ట్ రూల్. సెకండ్, ఆ టీం మెంబర్స్కి లేక ఆ వ్యక్తికి ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ కట్గా రాసి ఇవ్వాలి, కన్ఫ్యూజన్ లేకుండా. ప్రొడక్టివిటీ పెరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లీడర్ ఉండాలి. రెండోది, ఆ టీంకి, ఆ వ్యక్తులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, క్లియర్ కట్గా డూస్ అండ్ డోంట్స్ చెప్పాలి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటిది? నిఘా పెట్టాలి, సర్వలెన్స్ ఉండాలి. వీడు ఎలా చేస్తున్నాడు, ఎలా చేయట్లేదు, వీడి పనితనం ఎలా ఉంది, నిఘా ఉండాలి, తీక్షణమైన నిఘా ఉండాలి. మూడో స్టెప్. నాలుగో స్టెప్, అతను చాలా బాగా పెర్ఫామ్ చేస్తే, అతని పనితనం చాలా బాగా ఉంటే అతనికి రివార్డ్స్ ఇవ్వాలి, అతని ప్రైజ్ ఇవ్వాలి, అతని ప్రమోషన్ ఇవ్వాలి, అతనికి గుర్తింపు ఇవ్వాలి, సెలబ్రేషన్ చేయాలి. ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏంటంటే, వాడి పనితనంలో ఎర్రర్స్ ఉంటే, వాడు తప్పు చేస్తే అప్పుడు వాడికి పనిష్మెంట్స్ కూడా ఇవ్వాలి. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి, మంచి చేస్తే రివార్డ్ ఇవ్వాలి. ఇది 5th పాయింట్ అనమాట. టీమ్ లీడర్, ఇన్స్ట్రక్షన్స్, నిఘా, సర్వలెన్స్, రివార్డ్స్ అండ్ పనిష్మెంట్. ఏ కంపెనీకి వెళ్ళండి, ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఏ కంపెనీలోకి వెళ్ళినా ఇదే ఫార్ములా ఉంటుందా లేదా? ఏ సార్? నో? ఎస్. ఇదే ఫార్ములా మన భారతదేశం అనే ఇన్స్టిట్యూషన్లో కూడా ఉంది. భారతదేశం ఒక ఇన్స్టిట్యూట్ అనుకుంటే, భారతదేశం అనేది ఒక కంపెనీ అనుకుంటే, ఇక్కడ కూడా ఈ ఫార్ములా ఉంది, గమనించండి. పైన టీమ్ లీడర్ ఉండాలి. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం. ఎస్ ఆర్ నో? ప్రభుత్వం అంటే టీమ్ లీడర్,
ఇన్స్ట్రక్షన్స్ డూస్ అండ్ డోంట్స్ అంటే రాజ్యాంగం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు రాసి ఉంది రాజ్యాంగం. రెండోది, మూడో పాయింట్ ఏంటంటే నిఘా వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది, పౌరులు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి నిఘా ఉంది. నాలుగోది ఏంటంటే మనిషి మంచి పనులు చేస్తే, సమాజంలో మంచి పనులు చేస్తే వాళ్ళని సన్మానం చేస్తారు, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు. అవునా? పద్మభూషణ్ అవార్డ్, పద్మవిభూషణ్ అవార్డ్, అవునా, భారతరత్న అవార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ తేడా చేస్తే, తప్పులు చేస్తే, క్రైమ్ చేస్తే జైలు కూడా ఉంది, యావజ్జీవ కర్మాగారం ఉంది, అవసరం ఉరి శిక్షలు కూడా ఉన్నాయి, పనిష్మెంట్స్ ఉన్నాయి. 5 పాయింట్ ఫార్ములా ఉందా లేదా ఇక్కడ? అయితే ఇదే ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ ఫార్ములా అంటే, ఇదే మన వేదాల నుంచి వచ్చింది, ఇదే బైబిల్ నుంచి వచ్చింది, ఇది ఖురాన్ నుంచి వచ్చింది. అన్నిట్లో ఉన్న ధర్మం బోధించేది ఇదే. పైన సృష్టికర్త భగవంతుడు కూడా ఉన్నాడు. ఆయన మనిషి ఎలా బతకాలో ఎలా బతకూడదో శాస్త్రాన్ని ఇచ్చాడు, రాసి ఇచ్చాడు. శాస్త్రం ఉంది. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వివస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తూ న్యరసి. తస్మా శాస్త్రం ప్రమాణంతే, జాగ్రత్త, నీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది. కార్యకార్య వివస్థితం, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటప్పుడు నువ్వు శాస్త్రాన్ని తెలుసుకుని పని చెయ్యాలి. ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ చెప్పడం జరిగింది. తర్వాత సర్వేలెన్స్ ఉందా లేదా, నిఘా ఉందా లేదా అంటే, సృష్టికర్త మనకి చెవులిచ్చి ఆయన చెవులు మూసుకోలేడు, ఆయన మన కళ్ళు ఇచ్చేసి కళ్ళు మూసుకోలేడు, ఆయన సమస్తము వింటున్నాడు, సమస్తము చూస్తున్నాడు, ప్రతిదీ రాయబడుతుంది, రికార్డ్ చేయబడుతుంది. మనం మంచి చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంది, ఇహలోకంలో ఉంది, పరలోకంలో మోక్షము శాశ్వత స్వర్గము ఉంది. మనం చెడు చేస్తే ఇక్కడ పనిష్మెంట్ ఉంది, శాశ్వత నరకం కూడా ఉంది. అంటే దీనివల్ల మనిషి యొక్క వాల్యూస్ సిట్రేట్ అవుతాయి. ఈ ఆధ్యాత్మికత మనిషిని ఒక నైతిక విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మారుస్తుంది. నేను చెడు చేయాలంటే ఎవరు చూడట్లేదు, దొంగతనం చేయొచ్చు, కానీ ఒకడు చూస్తున్నాడు కదా, రికార్డ్ అవుతుంది కదా, ప్రశ్నిస్తాడు కదా, నేను జవాబు చెప్పాలి కదా, నాకు పనిష్మెంట్ ఉంది కదా అన్న భావన నిన్ను దొంగతనం చేయకుండా నన్ను ఆపుతుంది. నేను ఎందుకు సేవ చేయాలి, ఎందుకు కాపాడాలి, నేను కాపాడితే తిరిగి నాకేమొస్తుంది? లేదు లేదు లేదు, పైవాడు చూస్తున్నాడు, నువ్వు మేలు చేస్తే 10 రెట్లై నీ జీవితంలోకి మళ్ళీ వస్తుంది. ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, ఒక టాప్ ఆల్మైటీ ఒకడు ఉన్నాడు. ఇది సిద్ధాంతం. కాబట్టి ఈ ఆలోచన ఒక హైందవుడైతే వేదాల నుంచి, ఈ ఆలోచన క్రైస్తవుడైతే బైబిల్ నుంచి, ఒక ముస్లిం అయితే ఖురాన్ నుంచి మనం బోధించి ఒక భారతీయుడిని నిజమైన నైతిక విలువ నుండి భారతీయుడిగా తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా మన భారతదేశాన్ని గొప్ప ఉన్నతమైన దేశంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు అన్నది నాకు అర్థమైన విషయం. మీరేమంటారు సార్? దేశం ఎవరిది? నాది. బాధ్యత ఎవరిది? నా బాధ్యత. దేశం నాది, బాధ్యత నాది. సో ఆ స్పృహతో మనం జీవితం గడుపుదాము. జై హింద్.